గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసాం. 9వ స్కందాన్ని 52 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 53వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసులవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణాఖ ప్రభుం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. तस्य क्षेत्रे ब्रह्मयज्ञे शृण्वंशमनेन सह शुद्धस्ततः शुचिस्तस्मात् त्रिककुद्धर्मसारथिः. ఇది వంశక్రమం. ఎవరిది? పురూరవుడి వంశక్రమం. ఎంతో కొన్ని వందల మంది రాజుల పేర్లు చెప్తున్నారు, చూసారా. తతః శాంతరయోజజ్ఞే కృతకృత్యః సాత్మవాన్ రజే పంచశతాన్యాసన్ పుత్రాణం అమితౌజసాం. ధర్మసారథి కుమారుడి పేరు శాంతరయుడు. అలానే దేవైరభ్యర్థితో దైత్యాన్ హత్వేంద్రాయ దదద్దివం ఇంద్రస్తస్మై పునర్ధత్వా గృహీత్వా చరణో రజే ఆత్మానమర్పయామాస. ప్రహ్లాదాజ్జరి శంకతః పితుర్యుపరతే పుత్రాయ యజమానాయ నో దదు త్రివిష్టమం మహేంద్రాయ యజ్ఞభాగాన్ సమాదదుః గురుణా హూయమానేఘ్నో బలభిత్తన్నయేనయాన్ రజే అవధీర్భ్రంసితాన్ మార్గాన్న కశ్చిద్ అవశేషితః కుశాత్ ప్రతి క్షాత్రవృద్ధాత్ సంజయత్ సుతో జయః. అతడు సంతాన అపేక్ష లేనివాడై ఆత్మజ్ఞానంతో కృతార్థుడయ్యాడు. ఆయువు తనయుడైన రజి వల్ల కలిగిన వారు 500 మంది. వారు అందరూ కూడా తేజోమూర్తులు. రజస్సుడు దేవతల అభ్యంతరంపై పెట్టుకున్న దైత్యులను సంహరించి ఇంద్రుడికి స్వర్గాధిపత్యం నిలిపాడు. అంతటా ఇంద్రుడు ప్రహ్లాద శత్రు వలన ప్రమాదాన్ని శంకిస్తూ స్వర్గాధికారాన్ని తిరిగి రజస్సుడికి అప్పగించి ఆయన పాదాలను ఆశ్రయించాడు. అంతేకాక అతడు తన రక్షణ భారాన్ని కూడా రజస్సునిపైనే ఉంచాడు. రజస్సుని మరణానంతరం ఇంద్రుడు కోరినప్పటికీ రజస్సుని పుత్రులు స్వర్గాధిపత్యాన్ని ఆయనకు అప్పగించలేరు. అంతేకాక యజ్ఞభాగాలను కూడా వారే అనుభవించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత దేవతల గురువైన బృహస్పతి ఇంద్రుడి ప్రార్థనపై అభిచార హోమాన్ని నడిపాడు. దాని ప్రభావం చేత రజస్సుని కుమారులు ధర్మ మార్గ భ్రష్టులయ్యారు. ఆ తర్వాత ఇంద్రుడు, చూసారా, అభిచార హోమం అంటే ఇతరుల చేత పాపం చేయించడం, మంచి వాళ్ళని కూడా పాపులుగా మార్చడం అభిచార హోమం అంటే. అదొక ప్రక్రియ ఉందన్నమాట. దాన్ని చేయించట బృహస్పతి. ఎందుకంటే తన ఇంద్రత్వాన్ని అప్పగించలేదు వాళ్ళు. దానికి బృహస్పతిని అడిగితే అభిచార హోమం చేస్తే వాళ్ళు ధర్మభ్రష్టులైపోయారు. అప్పుడు ఇంద్రుడు వారిని అనాయాసంగా ఓడించగలిగాడు. వారిలో ఒక్కరు కూడా మిగల. క్షత్రవృద్ధుని మనోడైన కుశుడికి ప్రతి అనువాడు, ప్రతికి సంజయుడు, అతనికి జయుడు జన్మించారు. జయుని తనయుడు కృతుడు, అతని పుత్రుడు హర్యవన మహారాజు, అతని పుత్రుడు సహదేవుడు, సహదేవుడు తనయుడు హీనుడు. ఎన్నోసార్లు సహదేవుడు పేర్లు వస్తాయి. ఒకళ్ళే కాదు, చాలామంది ఉన్నారు పురాణాల్లో సహదేవుడు. అతని సుతుడు జయసేనుడు, జయసేనుడు వల్ల సంకృతి జన్మించాడు. సంకృతికి జయుడు కలిగాడు. జయుడు మహాసురుడు, మహారథి. వీరందరూ కూడా క్షత్రవృద్ధిని వంశం వారు.
తతః కృతః కృతస్యాపి యజ్ఞే హర్యవనో నృపः సహదేవస్తతో హీనో జయసేనస్తు తత్సుతः సంకృతిస్తస్య చ జయः క్షత్రధర్మా మహారథः క్షత్రవృద్ధాన్వయా భూపా శృణువంశం చ నాహుషాత్. జయుడు, మహాసురుడు, మహారథు వీరందరూ కూడా క్షత్రవృద్ధుని వంశం వారు. ఇక నహుషుని వల్ల వర్ధిల్లిన పరంపరను గురించి కూడా తెలుపుతాను విను. ఆ విధంగా క్షత్రవృద్ధుల వంశం పోయింది. ఇక ఈయన ఎవరు, మన నహుషుడు వల్ల వర్ధిన పరంపర కూడా చెప్తాను అంటూ మొదలు పెడుతున్నాడు శుక్రవారం. ఈ యతిర్యయాతి సంయాతి ఆయతిర్వియతి కృతి షడిమే నహుషస్యాసన్ ఇంద్రయానీవ దేహిన. దేహికి షడింద్రియముల్లాగా నహుషుడికి యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియతి, కృతి అనే 6 పుత్రులు కలిగారు. నహుషుడు రాజ్యం నైచ్ఛద్యతి పిత్రా దత్తం తత్పరిణామవిత్ యత్ర ప్రవిష్ట పురుష ఆత్మానం నావభుజ్యతి. నహుషుడు తన పెద్ద కుమారుడైన యతికి రాజ్యపాలన అప్పగించాడు. కానీ యతి దానికి అప్పగించాలి అనుకున్నాడు, కానీ యతి దానికి ఒప్పుకోలేదు. రాజ్యపాలనలో మునిగిపోతే దుఃఖాలే తప్ప సుఖాలు సున్నా, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి దూరం కావలసి వస్తుంది అనే భావంతో అతడు రాజ్యాధికారం స్వీకరించలేదు. పితరి భ్రంసితే స్థానాత్ ఇంద్రాణ్య దర్శనాద్విజై ప్రాపితే అజగరత్వం వై యాతిరభవన్ నృపః. ఇంద్రుని పట్టమహిషి అయిన శచీదేవిపై మోహపడి దౌష్ట్యానికి పాల్పడినందున నహుషుడు బ్రాహ్మణోత్తముల శాపానికి గురై తన ఇంద్ర పదవిని కోల్పోవడమే కాక కొండ చిలువగా మారిపోయాడు. అనంతరం యయాతి తన తండ్రి స్థానంలో మహారాజు అయ్యాడు. చత సృష్వాదిశిక్షు భ్రాతృన్ భ్రాత్రా భ్రాత యవీయస కృతదారో జుగో పూర్వీం కావ్యస్య వృషపర్వణ. యయాతి తన తమ్ములైన సంయాతి, అయాతి, వేతి, కృతి అనే 4 దిక్కులకు పరిపాలకులుగా చేశాడు. అతడు దైత్యులకు గురువైన శుక్రాచార్యుని యొక్క కూతురైన దేవయాన్ని, దైత్య ప్రభు అయిన వృషపరుని కుమార్తె అయిన శర్మిష్ఠను పెళ్లియాడి రాజ్యాన్ని పాలింపసాగాడు. రాజు ఉవాచ. అప్పుడు పరీక్ష మహారాజు అడుగుతున్నాడు, బ్రహ్మర్షి భగవాన్ కావ్య క్షత్రబంధుశ్చ నాంశ రాజన్య విప్రయో కస్మాత్ వివాహ ప్రతిలోమక. మునీంద్ర, పూజ్యులైన శుక్రాచార్యుడు బ్రాహ్మణుడు కదా, యయాతి క్షత్రియుడు కదా, క్షత్రియుడైన యయాతి బ్రాహ్మణ కన్య అయిన దేవాన్ని చెప్పుట ప్రతిలోమ వివాహం కదా, అది ఎట్లా సంభవించింది? అది తప్పు కదా. శుకుడు చెప్తాడు, దేవాయాన్య పురాజ్యానే పుష్పత ద్రుమ సంకులే వ్యచర్త కల గీతాళి నలిని పులిని బల తా జలాశయమాసాజ్య కన్యా కమలలోచన తీరేణ్యస్య దుకూలాని విజహృహు సించరీ సించదీర్మధి. అంటే ఇక్కడ డౌట్ ఏమొచ్చింది పరీక్షణ్ మహారాజ్కి? విలోమ వివాహం. అనులోమం వేదం అంగీకరిస్తుంది, విలోమాన్ని అంగీకరించదు. అది పట్టుకున్నాడు అన్నమాట. విలోమం అంటే ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కదా. బ్రాహ్మణ కన్యని క్షత్రియ పురుషుడు వివాహం చేసుకోకూడదు. ఇది చెప్తున్నాడు, క్షత్రియుడు చేసుకున్నాడు అని. ఎవరు? యయాతి రాజు అయిన తర్వాత గురువైన శుక్రాచార్యుడి కూతురు దేవయాన్ని వివాహం ఆడాడు అని చెప్తున్నాడు. మరి అది ఎట్లా? అది తప్పు కదా అంటున్నాడు. అప్పుడు శుకుడు చెప్తున్నాడు, దానవ రాజైన వృషపర్వుడికి శర్మిష్ఠ అనే కుమార్తె ఉంది. ఆ కన్యకామని ఒకనాడు తన గురుపుత్రి అయిన దేవయాని తోటను ఇంకను వేల కొలది చెల్లుతోటను కూడి నగరోద్యానవనంలో విహరిస్తూ ఉండేది. ఆ వనం చక్కని పూల చెట్లతో నిండి ఉంది. ఆ వనంలో ఉన్న సరస్సులో వికసించిన కమలపులపై 9 ఝుంకారం చేస్తున్నాయి. అతని ఇసుక తిన్నెలపై వారు విహరిస్తూ ఉన్నారు అంటూ ఏ విధంగా ఈ దేవయాన్ని వివాహం ఆడింది చెప్తున్నాడు అన్నమాట. రేపు మనం ఈ కథను కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.
श्री सिद्धानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गोरा हार्दिक गो सद्गुरुनाथ देव साईनाथ पांचभौतिक तत्वములని హారతి తుమురా నిర్గుణమ్మ స్థితి వేడి ఎట్టి ఆకారం పొందిదో సాయిరా సర్వుండి నీవే కరుండి తల్లివలే రజోతమో సత్వం నుండి మాయిడి జరించే బాబా మాయిడి జరించే అమాయ నుండి వేరేవా ఏ తీరుగా వచ్చే సప్తసాగరాలు మీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు నీ లీలాతల విస్తారణకే విశ్వం సృష్టాయే బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ పాంచభౌతిక తత్వంలోనే హారతురిత్తుమా साक्षात् ब्रह्म कृष्णुडविवसा